సార్కి తగ్గిన వెంటనే మీరు ఎలా చెప్తే అలా వింటానమ్మా. ఇది నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకుని నా తల్లికి నేను ఇస్తున్న మాట. అమ్మో, సార్కి ఏదైనా పెట్టి టాబ్లెట్స్ వేయాలి. వస్తానమ్మా. వసు, సార్ ఏ లీజియే. డాక్టర్ చెప్పినట్టు ఇప్పటి నుంచి నా మాట అప్ సున్నా పడేగా. నేను ఏ ఖానా పెట్టినా తినాలి. టీకే. నూర్, బయటికెళ్ళొచ్చారా అత్తమ్మా? ధ్రువ కోసం గుడికెళ్ళొచ్చానే. అత్తమ్మా, శానిటైజ్ చేసుకున్నాక లోపలికి వెళ్ళండి. మళ్ళీ ఆయనకి ఇన్ఫెక్షన్ అవుతుందేమో. సరే. చాలా. ఇప్పుడు లోపలికెళ్ళి నా కొడుకుని చూడొచ్చా? చూడొచ్చు. అత్తమ్మా, చెప్పులు. ఇప్పుడు ఓకేనా? ఇక వెళ్ళా. థ్యాంక్ యూ. ధ్రువ, డాక్టర్తో నీ గురించి మాట్లాడాను. నీ బాడీ మెడిసిన్స్కి బాగా రెస్పాండ్ అవుతోందంట. వీలైనంత తొందరగా నీకు సర్జరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా కొంతమంది టెస్టులకి ఇచ్చాం. ఎవరెవరిది మ్యాచ్ అవుతుందో చూసి సర్జరీ ప్లాన్ చేద్దాం. కొంతమంది అంటే ఎవరమ్మా? అది అడుగుతుంది నిన్నే. కొంతమంది ఎవరమ్మా? అది అత్త ఇవ్వలేదు. ఇంట్లో ఉన్నది నువ్వొక్కదానివే. మరి ఎవరు? ధ్రువ, అది అంటే ఆ వసుంధర కూడా ఇచ్చిందా? ధ్రువ, నువ్వు టెన్షన్ అవ్వకురా. దీని గురించి మనం మాట్లాడుకుందాం. లేదమ్మా, నాకిప్పుడే తెలియాలి. ఒకవేళ ఆ వసుంధర టెస్ట్కి ఇచ్చుంటే? ఖచ్చితంగా ఇచ్చే ఉంటుంది. మీ అందరి ముందు తను దేవత అనిపించుకోవాలి కదా. దాని నాటకాలు, దాని ప్లాన్లు నాకంటే బాగా ఎవరికి అర్థం అవుతాయి. ఒకవేళ దాని దగ్గర తీసుకోవాల్సి వస్తే చావనైనా చస్తాను, కానీ దాని సహాయం మాత్రం నాకొద్దు. ధ్రువ, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు చావుల గురించి ఎందుకు? ఇదే నిజమమ్మా. ఈ విషయంలో నేను బాగా క్లారిటీతో ఉన్నాను. నేను ఈ పరిస్థితికి రావడానికి కారణమే ఆ వసుంధర. దానివల్లేనమ్మా నేను ఇలా అయిపోయానమ్మా. దానివల్లేనమ్మా నేను ఇంతలా తాగాను. దానివల్లేనమ్మా నేను మళ్ళీ 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 అది చేసిన మోసానికి ఎప్పుడో నేను బతికున్నా చచ్చిపోయిన శవాన్నమ్మా నేను. ఇప్పుడు కొత్తగా చచ్చేదేమీ లేదు.
నాకు ఈ బతుకు మీద పెద్ద ఆశ లేదమ్మా. నేను పోతే అట్లీస్ట్ నీకైనా మనశ్శాంతి ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఈ విషయం నా నోటి నుంచి రెండోసారి చెప్పించకండి. ఆ వసుంధర మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది అది లివర్ ఇస్తే నేను బతికినా చచ్చినట్లే. ధ్రువ, मैडम जी మీకు ఆయన టెన్షన్ పడకూడదు అని తెలుసు కదా. कल से देख रही हूँ ఆ వసుంధర పేరు చెప్తేనే సాహెబ్ టెన్షన్ లే రహే హే. అయినా అది ఏం ఆడది మేడం, సాహెబ్ని ఇంత బాధ పెట్టిందా? బేటీ సార్, ఆమెని తలుచుకుంటేనే సాహెబ్ ఇలా అయిపోతున్నాడంటే ఆవిడ ఎంత పెద్ద దోక చేసి ఉంటుందో నాకే సమజ్ అవుతుంది. మీరు ఎందుకు తన గురించి మాట్లాడుతున్నారు మేడం జీ? సాహెబ్, మీకేమీ కాకుండా చూసుకోవడమే నాకిచ్చిన డ్యూటీ. నేను మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోలేను. నేను ఉత్తర్ చెప్పుకోవాలి కదా పైన డాక్టర్స్కి. ఒక్కరోజు చూసిన నూరుకి నా బాధ అర్థమైంది, కానీ నీకు అర్థం కావట్లేదే. అలా కాదు ధ్రువ, అసలు ఇచ్చేవాళ్లే తక్కువ మంది ఉన్నారా? మేడం జీ, నా దగ్గర కూడా టెస్ట్ చేయించండి. మా వాళ్ళని పిలిపిస్తాను. పైసలు ఇస్తే ఇలా చేసేవాళ్ళు ఈ రోజుల్లో పెరిగిపోయారు. మీరు ఫికర్ అవ్వకండి, మే దేఖ్లూంగి. ఇప్పుడు సాహెబ్ నొప్పి తట్టుకోలేకపోతే మళ్ళీ మత్తు మంది ఇవ్వాలి. ఇన్నిసార్లు ఇవ్వడం మంచిది కాదు. ఇంకొకసారి ఆ మోసగత్త, ఆ దోకేబాద్ గురించి సాహెబ్ ముందు మాట్లాడొద్దు. వెళ్ళండి. మే బోలానా సాహెబ్, మీరు నేను చెప్పినట్టు వినాలి, లేదంటే మే చలే జావంగి. మిమ్మల్ని హాస్పిటల్లో పెడతారు. నూర్, వద్దు నూర్, నువ్వు వెళ్ళొద్దు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను సార్? మీరే బలవంతంగా పంపించేస్తున్నారు. చూసావుగా, ఇక్కడ నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. ఐసా నయ్యే సార్, ఇక్కడ మీరు అంటే అందరికీ ప్రాణం. మీరు వాళ్ళకి జాన్. మీకు ఏదైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు సార్. ఇవి అన్నీ వదిలేసేయండి సార్, ఆరాం కీజియే. అది చేసిన మోసానికి ఎప్పుడో నేను బతికున్నా చచ్చిపోయిన శవాన్నమ్మా నేను. అది లివర్ ఇస్తే నేను బతికినా చచ్చినట్లే. భగవంతుడా, ధ్రువ సార్కి నా మీద ఉన్న కోపం, ద్వేషం కాస్తైనా తగ్గుతుందా? ఆ కార్తిక్ గారితో క్యాబిన్ లో పర్సనల్ గా మాట్లాడుతుంది.
ఇక నీ మోసాలు నేను భరించలేను. నా జీవితంలోంచి వెళ్ళిపో. ఏమవుతుందో ఇంట్లో ఎవరి దిష్టి తగిలిందో. ధ్రువ వసుంధర ఇద్దరు ఆ ఆకాశం భూమిలాగా కలుస్తున్నట్టే ఉంటారు, కానీ ఎప్పటికీ కలవరు. ధ్రువకి దగ్గరగా ఉండటానికి, తను ధ్రువాన్ని ఎప్పటికీ చేరుకోలేనంత దూరం తనే సృష్టించుకుంది వసుంధర. తన ఉనికిని కూడా మార్చుకుని మరి ధ్రువకి మనశ్శాంతినివ్వటం కోసం తనని తానే తిట్టుకుంటోంది. వసుంధరని చూసి జాలి పడాలో, ధ్రువ పరిస్థితి చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. భగవంతుడు ఒక్కసారైనా వాళ్ల మీద జాలి చూపిస్తాడా? భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉంటే అంత సంతోషంగా ఉంటారు అంటారే, కానీ వీళ్లలో ఒకళ్ళు ఎక్కువగా ప్రేమించేసి ద్వేషిస్తుంటే ఇంకొకళ్ళు ఎక్కువగా ప్రేమించి భరిస్తున్నారు. ఒకరికి ప్రేమకి శత్రువు అనుమానమైతే ఇంకొకరికి అనురాగం. ఒకరు ఎప్పటికీ దగ్గరికి రాలేరు, ఇంకొకరు ఎప్పటికీ దూరం అవ్వలేరు. ఏం జరుగుతుంది? అసలు నందిత కదలికల్ని గమనిస్తున్నారా? ఆ రోజు తనెక్కడికెళ్ళింది? ఏదో ఒక ఆధారం లేకపోతే తను ఎలా వెళ్ళగలదు? తన కాళ్లలో గాని చేతుల్లో గాని బలం వచ్చిందా? అత్తమ్మా, నా ఫోన్ కనపడడం లేదు. మీరేమైనా చూసారా? అత్తమ్మా, మిమ్మల్ని. నా ఫోన్ ఏమైనా చూసారా? ఇక్కడే పెట్టాను. ఆహా, గుర్తుకొచ్చింది. నందితమ్మ రూమ్లో పెట్టాను. నందితమ్మ, అత్తమ్మ, ఫోన్ దొరికింది. డాక్టర్కి కాల్ చేసి ఒకసారి మాట్లాడాలి.
ఆగు వసుంధరా. ఆ ఫోన్ ఒకసారి ఇటివ్వు. నిన్నే ఇవ్వు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మల్లిక ఫోన్ ఓపెన్ చేస్తే లాయర్ పేరు, తన నెంబర్ కనిపిస్తాయి. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన నేను ఇంత అశ్రద్ధ చేశానేంటి? భగవంతుడా, ఈ కష్టం నుంచి గట్టెక్కించు. ఇది నీ ఫోన్ కాదే. నిన్నే, ఇది నీ ఫోన్ కాదు కదా? అడ్డంగా దొరికిపోయాను. ఏంటి తమ్మా మీరు? ధ్రువ సార్ దగ్గరికి నా ఫోన్ పట్టుకు వెళ్తే ధ్రువ సార్ కనిపెట్టేరు. అందుకే ఈ ఫోన్ వాడుతున్నాను. మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఎందుకో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు అలా అడుగుతున్నారు. ధ్రువ సార్కి టాబ్లెట్స్ ఇచ్చే టైం అవుతుంది అత్తమ్మా, నేను వెళ్తాను. వసుంధరా, నన్ను రక్షించావు. నువ్వు రాకపోయుంటే నా ప్రశ్నలకి సమాధానాలు దొరకకుండానే పట్టుపడిపోయేదాన్ని. భగవంతుడా, నాలో జరిగే ఈ అంతర్మతనానికి తొందరగా ఒక ముగింపు చూపించు. నందిత, ధ్రువ మానసిక పరిస్థితి ఏం బాగోలేదు. నిన్న వాడు వసుంధరనన్న మాటలకి నీకు బాధ కలిగించాయని నాకు అర్థమైంది. నువ్వు పెంచిన పిల్లవాడు వాడు. వాడి మీద కోపం పెంచుకోవద్దు. ఈ టైంలో నీ దీవెనలు వాడికి చాలా అవసరం. అర్థం చేసుకో నందిత. ధ్రువ మీద కోపం మాత్రమే వచ్చింది మల్లిక, అంతే. వాడికెప్పుడూ నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాడు త్వరగా కోలుకోవాలని నేనెప్పుడూ అనుకుంటాను. వాణ్ణి నేను పెంచాను. వాడి మీద కోపం తెచ్చుకుంటానని ఎలా అనుకున్నావు మల్లిక? నందిత, ఇవాళ నేనే నీకు తినిపిస్తాను. మనసంతా చీకటిగా ఉంది. నీతో ఉంటేనైనా నా మనసు కాస్త హాయిగా ఉంటుంది. పద. గుడ్ మార్నింగ్ నూర్. గుడ్ మార్నింగ్ ధ్రువ సాహెబ్. ఏంటి ఈరోజు ఖుషీ ఖుషీగా కనిపిస్తున్నారు? క్యా బాత్ హే? నిన్న అమ్మ ముందు నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడావుగా, అందుకు థ్యాంక్స్ నూర్. నిన్ననే చెప్పారు కదా సార్. చెప్పాననుకో, మళ్ళీ చెప్పాలనిపించింది. పహలే ఆప్ ఏక్ హెల్ప్ చేయండి. ఏం చేయమంటావు? ఆప్కో ఏది పెట్టినా నహి అనకుండా తినండి. సరే. అయితే ఏ లేలో ఏంటిది? డ్రై ఫ్రూట్స్ విత్ హనీ.
అబ్బా రోజు ఇవి తిని తిని నోరు చప్పబడిపోయింది. నాకేదైనా కారంగా తినాలనుంది నూర్. మీ ఆపరేషన్ కే బాద్ మీకు ఏది నచ్చితే ఓ మే బనా దూంగి, ఠీకే? తప్పదా? ఒక్కరోజు కూడా? ఆప్కి హాలత్ బాలేదు సాహెబ్. బీపీ అసలు ఎక్కువ కాకూడదు. ఆపరేషన్ హేనా, తబ్ తక్ ఈ ఉప్పు కారము బంద్ చేయండి సాహెబ్. మీరు లేవాలి సాహెబ్. మళ్ళీ ఆరోగ్యంగా తిరగాలి, సంతోషంగా నవ్వుతూ ఉండాలి. మేరే బాత్ సునోనా సాహెబ్. కానీ ఆ వసుంధరేమో నర్సుగా వచ్చి సార్ బాగోగులు అన్నీ చూసుకుంటుంది. రేపు ధృవ సార్ని పొద్దున 10ంటికి హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారమ్మా. ధృవ సార్కి వసుంధర లివర్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. వసుంధర బూర్కాలు తిరుగుతోంది నువ్వని ధ్రువకి తెలియాలి.